ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జిల్లాలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేక తప్పుడు ప్రచారాలు చేసి ప్రజలకు చూపించాలని సాక్షి పేపర్ తప్పుడు ప్రచారం ఖండిస్తూ నర్సన్నపేట పట్టణ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి తీవ్రంగా ఖండించారు. మీ పార్టీ పుట్టినిల్లు అది అందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నీతి నియమాలుగా మేము ఉన్నాము. ఇక్కడ కూర్చున్న మీద మీరు ఒక్క ఆరోగ్యం చేయండి, మేము దేనికైనా రెడీగా ఉన్నాము. ఈ విధంగా మేము ఓపించాలని చేస్తున్నాము. ఈ రకంగా అన్ని గ్రూప్స్ తో మేము ఉన్నాము. మీరు ఇప్పటికైనా దీన్ని సవాలుగా స్వీకరించండి. అలాగే సాక్షాత్ బిల్డింగ్ సొసైటీ ప్రెసిడెంట్ చింతు రామారావు గారు ఆయన కూడా ఇక్కడ ఒక అపార్ట్మెంట్ కట్టుకొని ఆ అపార్ట్మెంట్ లో ఉంటున్నారు. అందరికీ మీరు వస్తే మేము ప్రత్యక్షంగా చూపిస్తాము. వైరాస్కి విరుద్ధంగా ఆయన కట్టి ఆయన ఇతరుల మీద కామెంట్ చేయడం చాలా దారుణం. దీన్ని పట్టణ తెలుగుదేశం పార్టీ పట్టణ ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈరోజు సాక్షి పేపర్లో వచ్చిన మ్యాటర్ మీద ఖండిస్తూ వాళ్ళకి అన్ని విధాలుగా నేను సమాధానం చెప్పదలుచున్నాను. ఫస్ట్, నర్సన్నపేటలో కోట్ల విలువైన స్థలం కాజేసింది కుట్ర. అది స్థలం కాజేయటండి. గతంలో 91 ఆయన కొనుక్కున్నారు. దానికి రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఆయన పేరు అన్ని పత్రాలు ఉన్నాయి, అన్ని పెర్మిషన్స్ ఉన్నాయి. ఆయన ప్లాన్ అప్రూవల్ కూడా చేస్తున్నారు, సుడాయిపులు కూడా చేస్తున్నారు. ఆయన కాజేసిన కుట్ర అనేది కట్టడమే అసందర్భం. నెక్స్ట్, ఆ సైట్లో బిల్డింగ్ సొసైటీ నిబంధనలు విరుద్ధంగా అపార్ట్మెంట్ అన్నారు. ఈ బిల్డింగ్ సొసైటీలో సుమారు 10 అపార్ట్మెంట్లు ఉన్నాయి. వాటికి లేని అర్థంకి వీటికి వచ్చింది నాకు అర్థం కావట్లేదు. ఎన్ఓసీ కాబట్టి డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఎన్ఓసీ ఇవ్వలేదు కాబట్టి ఆపుతున్నారు. ఇంతకంటే ఇంకే కారణం లేదు. మూడవది, అచ్చెన్నాయుడు గారి పేరు చెప్తే బెదిరిపోయింది. కాబట్టి ఎవరు బెదిరించారు చెప్పండి, ఎవరు వచ్చారు చెప్పండి, ఎవరు బెదిరించారు? పేపర్కి చేతిలో కన్ను ఉందని కాగితం ఉందని చెప్పి సిస్టమ్ వచ్చి రాసి అయిపోతుందా? నిజంగా బెదిరిస్తే చెప్పండి, వస్తారు పోలీస్ కంప్లైంట్ ఏమైనా బెదిరించారని చెప్పేసి. అవి ఏవి కాకుండా చేతిలో పేపర్ ఉందని చెప్పేసి బెదిరించారంటే ఎలా అయిపోతుంది? ఇవన్నీ కూడాను ఒక చిన్నపిల్లలు చేసింటనే తప్ప ఒక విద్యుత్ వ్యక్తులుగా పేపర్లో రాయకూడదని చెప్పేసి మీ అందరూ సభాముఖంగా ఖండిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శి జామి వెంకట్రావు, మాజీ సర్పంచ్ గొద్దు చిట్టిబాబు, పూర్ణ వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షులు కింజరాపు రామారావు, ఉపాధ్యక్షులు సాసుపల్లి కృష్ణబాబు, పేసా కృష్ణ బలగ ప్రహర్స, గొలువి రామారావు, బోయిన సతీష్, బత్కాల గోపి మరియు ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రజల ఆస్తులను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడితే సహించేదే లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాశ్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మందస వజ్రపు కొత్తూరు మండలాల్లో బొంకులూరు గ్రామంలో కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆకుపచ్చ జెండాను, లోగోని ఆవిష్కరించారు. అనంతరం కళాజాతాను ప్రారంభించి గ్రామాల్లో కళాకారుల బృందంచే కళాజాతాను నిర్వహించారు. ఎయిర్పోర్టు మాకొద్దు, మా భూముల ముద్దనే. ఎయిర్పోర్టు మాకొద్దు, మా భూముల ముద్దనే. పల్లె పల్లె రైతాంగం పొందెత్తి గర్జిస్తూ, పల్లె పల్లె రైతాంగం పొందెత్తి గర్జిస్తూ బతుకు పోరు దారిలోన భాగమవుతున్నది.
ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం కార్గో ఎయిర్పోర్ట్ పోరాట కమిటీ అధ్యక్షులు కొమరవాసు, కార్యదర్శి జోగి అప్పారావులు అధ్యక్షతన జరిగిన సభలో వారు మాట్లాడుతూ కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ప్రజల భూములు బలవంతంగా గుంజుకుని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టి ప్రజలు నిరాశ్రయులుగా మారితే అభివృద్ధి ఎలా అవుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మౌనం వీడి ప్రజలకు సమాధానాలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. కార్గో ఎయిర్పోర్ట్ కి వ్యతిరేకంగా కళాజాతాను అన్ని గ్రామాల్లో నిర్వహిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోనారి మోహన్ రావు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు వంకల మాధవరావు, జీడి రైతు సంఘం జిల్లా కన్వీనర్ తెప్పల అజయ్ కుమార్, సిఐటియు నాయకులు ఎన్ గణపతి, కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు పి కుసుమ, పి దుర్యోధన తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజలంతా ఆధ్యాత్మికత, భక్తిభావంతో మెలగాలని ప్రభుత్వ విప్ ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ అన్నారు. ఈ సందర్భంగా కవిటి మండలం బడ్డాయిపుట్టుగా, కంచిలి మండలం దోలాయిపుట్టుగలో నిర్వహించిన హరేరామ హరేకృష్ణ నామయజ్ఞంలో ఎమ్మెల్యే బెందాలం అశోక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అర్చకులు వేద మంత్రాల నడుమ మంగళహారతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి కంచిలి, కవిటి మండలాలకు చెందిన భక్తులు, పరిసర ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో బడ్డాయిపుట్టుగా, దోలాయిపుట్టుగా ఆలయాల్లో సందడి వాతావరణం నెలకొంది. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన జవాన్ మురళీ నాయక్ కు స్మరణార్థకంగా శ్రీకాకుళంలో బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించారు. వైఎస్సార్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మురళీ నాయక్ త్యాగం దేశానికి గర్వకారణమని, ఈ ధైర్య సాహసాలు యూత్ కు ఆదర్శంగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు పార్టీ నాయకులు అందవరపు సూరిబాబు, గేదెల పురుషోత్తం, మార్పు పృథ్వీ, కామేశ్వరి, రాజాపు అప్పన్న, రౌతు శంకర్రావు, చింతు రామారావు, అంబడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గంజాయి మద్యమానికి బానిసైన ఇద్దరు యువకులు ఏకంగా గంజాయి వ్యాపారాన్ని ప్రారంభించి ఎట్టకేలకు మంగళవారం జిల్లా పోలీసులకు పట్టుబడ్డారు. ఈ నేపథ్యంలో జీసీగడం పోలీస్ స్టేషన్ ఆవరణలో సీఐ అవతారం కేసు వివరాలు వెల్లడించారు. జగన్నాథం, పవన్ అనే ఇద్దరు వ్యక్తులు స్కూటీలో 2 కిలోల 300 గ్రాముల గంజాయిని తీసుకువస్తుండగా వాండ్రంగి రైల్వే వంతెన వద్ద వారిని పట్టుకున్నట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. సమక్షంలో ఇద్దరు వ్యక్తులను అనుమానాస్పదంగా స్కూటీ మీద రావడం సోదరు చేయగా వారి వద్ద 2 కేజీల గ్రాములు గంజాయి స్వాధీనం జరుగుతుంది. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరంటే, ఒక వ్యక్తి పేరు కేసాల జగన్నాథరావు, ఈయనది మార్గరెంట్ ప్లేస్. రెండో వ్యక్తి పేరు పవన్ కుమార్, ఈయనది బాంబే కోన్ శ్రీకాకుళం. కేసాల జగన్నాథరావు ఇంటర్మీడియట్ చదువుకున్నాడు. తర్వాత ఏమో పబ్లిక్ కోర్స్ చేసి శ్రీకాకుళంలో ఒక ప్రైవేట్ కంపెనీ గంజాయి ఎవరు పడ్డాడు. అదే క్రమంలో పవన్ కుమార్ గంజాయి బాగా అలవాటు పడిపోయి ఉన్నారు. 2020 వీళ్ళెదురు కూడా వాడుకోవడానికి సాలూరు దగ్గర ఉన్నటువంటి శృంగని గ్రామంకి వెళ్ళి అక్కడ వ్యక్తి దగ్గర లక్షణాన్ని దగ్గర గంజాయి కొనుక్కొని తీసుకుని వస్తుండగా పట్టుకోవడం జరిగింది. వీళ్ళకి అంతకుముందు కూడా దఫాలుగా ఇంకో వ్యక్తి గోగేని వ్యక్తులు సప్లై చేశారు. వీళ్ళందరి మీద కూడా ఎన్డీపీఎస్ పెట్టారు. కేసు నమోదు చేయడం జరిగింది. ప్రజలతో సమస్య సీజ్ చేసి వీళ్ళందరూ కూడా రిమాండ్ పట్టుకోవడం. ఒకటే విషయం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాపన తీసుకున్నటువంటి గంజాయి నిర్మూలనలో భాగంగా మేము కాలేజీలో కానీ స్కూల్లో కానీ డ్రగ్స్ వద్దు అనే కార్యక్రమాన్ని మా ఎస్పీ గారు, మహేష్ రెడ్డి గారి సమక్షంలో అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. ఎవరైతే ఇన్ఫర్మేషన్ పెట్టుకుని మనకి ఎవరైతే రవాణా చేస్తున్నా కానీ వివరాలు గారు కఠిన చర్య తీసుకుని వీరి మీద గంజాయి నిర్మూలన చేయంగా శ్రీకాకుళం జిల్లా పోలీసులు పనిచేస్తున్నాం. ఎవరైనా గంజాయి గురించి కానీ ఇన్ఫర్మేషన్ ఉంటే మనకు ఈ గంజాయి పట్టుకోవడంలో కీలక చూస్తున్నటువంటి టీసీఎస్ ప్రత్యేకంగా థ్యాంక్ యూ. విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు రాజాం నియోజకవర్గం రేగడి ఆమ్దల్వల్స్ మండలం పారాము గ్రామంలో శ్రీ 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 గణపతి సుబ్రహ్మణ్య అయ్యప్ప స్వామివారి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో శ్రీ 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 శ్రీనివాసనంద సరస్వతి వారి దివ్య అనుగ్రహంతో స్థానిక శాసనసభ్యులు కొండ్రు మురళీమోహన్ తో కలిసి ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామ పురజనులతో కలిసి
వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనాలతో శ్రీ 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 గణపతి సుబ్రహ్మణ్య అయ్యప్ప స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన రణస్థలం ఎన్ఈఆర్ స్కూల్ ప్రాంగణంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు హెచ్ఎల్ ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వర్రావు తెలిపారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాబ్ మేళపై రూపొందించిన పోస్టర్ను జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఉరటి సాయికుమార్తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వర్రావు మాట్లాడుతూ ప్రభుత్వ సహకారంతో ప్రైవేట్ రంగ సంస్థలు కలిసి నిరుద్యోగులకు అవకాశాలు కల్పిస్తుందన్నారు. ఉదయం 9 గంటలకు మేళా ప్రారంభమవుతుందన్నారు. దాదాపు 21 ప్రైవేట్ కంపెనీలు పాల్గొంటున్న ఈ మేళాలో 835 ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు వెల్లడించారు. టీఏఓ డిజిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, దివిస్, ఎన్ఏసిఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఇసుజీ మోటార్స్, డైనిక్ తదితర ప్రముఖ సంస్థలు మేళాలో పాల్గొంటున్నాయని చెప్పారు. ఎస్ఎస్సీ, ఇంటర్, ఐటీఐ డిప్లొమా, డిగ్రీ, బీటెక్, బీ ఫార్మసీ చదివిన 18 నుండి 30 ఏళ్ల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు అర్హులని తెలిపారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.